చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. భ్రమల వర్చువల్ రియాలిటీలో అక్క బేబీ లత. దయచేసి ఇది హాస్యం కోసం చేసిన వీడియో కాదు. 5 ఏళ్ల తర్వాత కాబోయే హోమ్ మినిస్టర్ను చూసి అప్పుడే లేచి నిలబడుతున్నారట. ఆవిడే బడాయిపోతోంది. ఆమెతో మాట్లాడుతున్న యువతి ఆమెను భ్రమల్లో గులాబ్ జామ్ను ఊరించినట్లు ఊరిస్తోంది. భ్రమల్లో బడాయిపోతున్న బేబక్క ఎవరో కాదు, మాజీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబీ లత, మన అక్క. అసాంఘిక కార్యకలాపాలకు సురేష్ను తరచూ వైకాపా వాడటం మనకు తెలిసిందే. ఇటీవల ప్రభుత్వం మారిన తాను మాజీ ఎంపీ అయినా వీధి రౌడీ లెక్కన టీడీపీకి చెందిన యువకుని మీద దాడి చేసి మళ్లీ రిమాండ్లో పడ్డాడు. పాత కేసుల్లో హత్య కేసు కూడా ఉంది. వాటి మీద పీటీ వారెంట్లలో వెళ్లి ఇటీవలే బయటకు వచ్చాడు. అయినా అదే రౌడీయిజం చేసి అరెస్ట్ అయిన నేపథ్యంలో అక్క బేబీలతను రెచ్చగొట్టి వీడియోలు చిత్రీకరించింది సాక్షి. సోషల్ మీడియాతో వైకాపా మళ్ళీ ఆమెను ఫోన్లో కాంటాక్ట్ అయ్యి భ్రమల్లో నెడుతున్నారు వాడుకోవడానికి. ఒక మనిషికి భ్రమను కల్పించడం, ఆ ఉచ్చులోనే వారిని ఉంచడం అనేది మానసిక శాస్త్రం. ఇందులో వైకాపా పిహెచ్డీ చేసిందని చెప్పొచ్చు. కార్యకర్తల నుండి ఆఖరికి దాని అధినేత జగన్ రెడ్డి కూడా భ్రమల్లో ఉంచేంత సమర్థత దానికి ఉంది. అసలు ఈ భ్రమలు కల్పించడం అంత సులభమా? ఒక వ్యక్తిని ఏదో ఒక విధంగా ఊహించేలా చేయడం ద్వారా ఆ అంచనాలకు తగ్గట్టుగానే వారు భ్రమపడే ముగ్గులో పడతారు. ఇక్కడ బేబీలతను మీరు హోమ్ మినిస్టర్ అని ముగ్గులోకి దింపారు. జరిగిన సంఘటన యొక్క సందర్భాన్ని మార్చడం ద్వారా దాని గురించి వారి అవగాహన పూర్తిగా మారిపోతుంది. ఆమె తన మొగుడి అరెస్ట్ గురించి బాధపడకుండా అరెస్ట్ అయిన మొగుడు బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ అయిన నీకు సేవలు చేసుకుంటాడు అని ఆ జరిగిన ఘటన యొక్క సందర్భాన్ని మార్చి అదో అవకాశం నీకు అన్నట్టుగా ఆమెను ఏమార్చుతున్నారు. పూర్తి సమాచారం ఇవ్వకుండా లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తికి వాస్తవానికి భిన్నమైన అభిప్రాయాన్ని కల్పించవచ్చు. ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది నిజం కాకపోయినా నమ్మకం ఏర్పడవచ్చు. మళ్ళీ మళ్ళీ ఎన్ని రకాలుగా నువ్వే హోమ్ మినిస్టర్ అని చెబుతోంది వినండి. ఈసారి భ్రమను కల్పించిన తర్వాత వారిని అందులో ఉంచడానికి నిరంతర రెయిన్ఫోర్స్మెంట్ అనే పద్ధతి ద్వారా ఆ భ్రమను బలపరిచే సమాచారాన్ని నిరంతరం అందిస్తూ ఉంటారు. ఇది భ్రమను నిజం అనిపించేలా చేస్తుంది. విమర్శనాత్మక ఆలోచనలు నిరోధించడం అనే పద్ధతి ద్వారా ప్రశ్నలు అడగకుండా, అనుమానాలు తీర్చుకోకుండా నిరోధించడం ద్వారా భ్రమ నుండి బయటపడకుండా వారిని అందులో కొనసాగించవచ్చు. దీనికి ఇదిగో ఇలాగే ఉంటుంది. ప్రశ్నించకు అనే ధోరణిని అలవర్చడం లేదా ప్రశ్నలు అడిగిన వారిని దూరం పెట్టడం వంటివి చేయవచ్చు. సామాజిక మద్దతు అనే టెక్నిక్ ద్వారా ఒక వ్యక్తి భ్రమలో ఉన్నప్పుడు అదే భ్రమలో ఉన్న ఇతరులతో వారిని కలిపి ఉంచడం ద్వారా ఆ భ్రమ మరింతగా బలపడుతుంది. ఎందుకంటే అందరూ అదే నమ్ముతున్నారు కాబట్టి అది నిజమే అని వారు మరింత గట్టిగా నమ్ముతారు. ఇక్కడ ఆవిడతో మరెవరు ఆమెను కాబోయే హోమ్ మినిస్టర్ అని అంటున్నారో చెబుతోంది. వాస్తవాన్ని దూరం చేయడం అనే పద్ధతి ద్వారా వాస్తవ ప్రపంచం నుండి లేదా భ్రమను ఛేదించగల సమాచారం నుండి వారిని దూరం చేయడం. ఉదాహరణకు ఒక వ్యక్తికి భ్రమ కల్పించి ఆ భ్రమకు విరుద్ధమైన సమాచారం అందకుండా చూసుకోవడం. నందిగామ సురేష్ అరాచకాల వలన మాజీ అయ్యాడు. అక్కడ ప్రజల కోపం గట్రాలను ఆమెకు తెలియకుండా కార్నర్ చేస్తున్నారు. భయం లేదా ఆశను ఉపయోగించడం అనే పద్ధతిలో భ్రమను విడిచిపెడితే ప్రతికూల పర్యవసనాలు ఉంటాయని బెదిరించడం లేదా భ్రమలో ఉంటే సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశ కల్పించడం ద్వారా వారిని అందులో ఉంచవచ్చు. అంతా భగవంతుని దయ అని ఆమె అంటున్నా బేబక్క హోమ్ మినిస్టర్ అంతే అని ఆమెకు ఆశలు పెడుతున్నారు. మానసిక భ్రమలను సృష్టించడం లేదా వాటిని కొనసాగించడం అనేది అనైతికం. చాలా సున్నితమైన మరియు ప్రమాదకరమైన విషయం. భ్రమలకు గురైన వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. పాలకపక్షం మీద బకరాగా వాడడానికి తనను వైకాపా హోమ్ మినిస్టర్ అంటోంది అని ఆమె తన వాస్తవ స్థితి గురించి ఆలోచిస్తే బయటకు వస్తుంది. లేదంటే ఆమె మనసు తాను హోమ్ మినిస్టర్ అయినట్లు, అందుకే తనకు ఇప్పుడే లేచి నిలబడి గౌరవిస్తున్నారు అని ఊహల ఊబిలోకి
నెడుతుంది. ఆవిడే కాదు, పేటీఎంల నుండి కార్యకర్తల వరకు కొందరు అలా ఉన్నా ఇప్పుడిప్పుడే వాస్తవ ప్రపంచంలోకి వస్తున్న వైకాపా నాయకులు వేరే పార్టీలలోకి వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తిపోయిందని తెలిసినా ఇంకా భ్రమల్లో ఉండటం వలన మన బేబక్క కాబోయే హోమ్ మినిస్టర్ని ఊహించుకుంటా ఉంది. ఆ ఊహలకు బదులు భర్తకు మంచి చెప్పి సక్రమమైన మార్గంలో నడవమని హితబోధ చేస్తే భర్త మారే అవకాశం ఉంది. అక్క బేబీ లతక్క సురేష్ని మార్చే ప్రయత్నం చేయగాని హోమ్ మినిస్టర్ పకటకల్లా మానే అక్క. నమస్కారం.